Good morning to everyone. Yesterday we discussed about the rules and regulations of electrical wiring systems. Now we have to discuss about the what are the accessories used in electrical wiring systems. So first of all, here we are using electrical wiring accessories. An electrical accessories is a basic part used in wiring either for protection and adjustment or for the control of the electrical circuits or for a combination of these functions. అంటే ఏమంటే మనకి ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ అనేటివి ఏంటివి ఏం చేస్తాయి మనకి అంటే ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని కంట్రోలింగ్ అలాగే ప్రొటెక్షన్ అండ్ అడ్జస్ట్మెంట్ మనకు కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ యూజ్ చేస్తాం. చూడండి, కంట్రోల్ అలాగే ప్రొటెక్షన్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి అలాగే ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. సో అకార్డింగ్ టు అవర్ యూజింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ వీ హ్యావ్ many electrical accessories. What are they means? First one are control accessories. So we have number of controlling accessories used as a switches and holding accessories used as a lamp holders, outlet accessories, alage general accessories. So these are the electrical accessories we used to get a electrical wiring. So first one is controlling accessories, nothing but switches. Holding accessories, nothing but lamp holders. Outlet accessories, nothing but plugs and sockets and ceiling roses, etc. And fourth one is general accessories, and fifth one safety accessories. So what about we have to study about these five things. So first one here we have to study controlling accessories. So what are the controlling accessories? So the accessories which are used to control the various appliances in electrical wiring. So ఎలక్ట్రికల్ వైరింగ్లో మనం యూస్ చేసే అన్నిటినీ కంట్రోల్ చేయగలిగే దాన్నే మనం కంట్రోలింగ్ యాక్సెసరీస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కంట్రోలింగ్ యాక్సెసరీస్ వచ్చేసి మనకి స్విచ్చెస్. సో ఆల్ ద స్విచ్చెస్ ఆర్ కంట్రోల్ డివైస్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్. వాట్ ఈజ్ మీన్ బై స్విచ్? సో ఏ స్విచ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఆర్ బ్రేక్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్. స్విచ్ అంటే ఏంటి? ఒక సర్క్యూట్ని చేస్తుంది లేదా బ్రేక్ చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్. It should so operate that it must make the circuit firmly and break the circuit without forming an arc between the switch blades and contact terminals. సో మనకి స్విచ్లో ఏముంటుంది అంటే స్విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ 2 టర్మినల్స్, బేస్, కవరు. సో బేస్లో ఏముంటుంది మనకి? బేస్లో ఈ యొక్క బ్లేడ్స్ ఉంటాయి, స్విచ్ బ్లేడ్స్. ఆ బ్లేడ్స్కి మనం ఈ కాంటాక్ట్ టర్మినల్స్ను అటాచ్ చేస్తాం. చూసినాం కదా మనం స్విచ్లో ఉండేటివి. సో ఆ విధంగా అనమాట. సో ఏమవుతుంది, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఆర్క్ అక్కర్ అవుతే బ్లేడ్స్కి కాంటాక్ట్ టర్మినల్స్కి ఏమవుతుంది? ఆర్క్ అక్కర్ అవుతే సో ద ఆర్క్ ఫార్మ్డ్ మే డ్యామేజ్ ఆర్ బర్న్స్ ద స్విచ్ కాంటాక్ట్స్. సో ఏమవుతుందంటే ఆర్క్ ఫామ్ అయింది అనుకోండి, స్విచ్ యొక్క కాంటాక్ట్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. డ్యామేజ్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి స్విచ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ద స్విచ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్. స్విచ్ని ఎలా కనెక్ట్ చేయాలి మనం అంటే ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఎక్విప్మెంట్స్. ఏ ఎక్విప్మెంట్కైనా మనం సిరీస్గానే స్విచ్ని కనెక్ట్ చేయాలి. అది అబౌట్ ద స్విచ్. నెక్స్ట్ కమింగ్ టు ద సో ఏ స్విచ్ ఎసెన్షియల్లీ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, నేమ్లీ బేస్ అండ్ కవర్. మనకు తెలిసిందే, చెప్పినాం కదా ఇంతకుముందు, బేస్ కవర్ అనే 2 parts ఉంటాయి స్విచ్లో. బేస్ కన్సిస్ట్ ఆఫ్ స్విచ్ బ్లేడ్స్ అండ్ కాంటాక్ట్స్. ద కవర్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ద కాంటాక్ట్స్ అగైనెస్ట్ మెకానికల్ డ్యామేజెస్. సో మనం బేస్కి ఏం చేస్తామంటే కవర్ని వేస్తాం. సో ఆ కవర్ ఏం చేస్తుంది? మెకానికల్ డ్యామేజెస్, దుమ్ము, ధూళి, వాన, సో వీటి నుంచి కాపాడుతుంది. ద స్విచ్ ఈజ్ ఫిక్స్డ్ టు ద వుడెన్ రౌండ్ బ్లాక్ బై మీన్స్ ఆఫ్ స్క్రూస్. సో ఒక స్క్రూస్ని పెట్టేసి మనం ఆ బేస్ని ఈ యొక్క కవర్కి బేస్తో ఈ కవర్ని స్క్రూస్తో టైట్ చేస్తామన్నమాట. టైప్స్ ఆఫ్ స్విచ్చెస్, ఎన్ని టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ ఉన్నాయి మనకి? ద స్విచ్చెస్ కెన్ బీ క్లాసిఫైడ్ ఇన్ డిఫరెంట్ వేస్ యాజ్ బిలో. సో చూడండి, కింద ఇచ్చిన ప్రకారంగా మనకున్నాయి అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్ అండ్ ప్లేస్ ఆఫ్ యూస్. ఫస్ట్ వన్ ఫంక్షన్ అంటే దాని యొక్క పనితీరు, అలాగే ప్లేస్ ఆఫ్ యూజ్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం దాన్ని బట్టి మనకి ఈ డిఫరెంట్ సైజ్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సర్ఫేస్ స్విచ్చెస్ ఆర్ టంబ్లర్ స్విచ్చెస్. సర్ఫేస్ స్విచ్చెస్ ఆర్ టంబ్లర్ స్విచ్చెస్, ఫ్లష్ స్విచ్చెస్, పుల్ ఆర్ సీలింగ్ స్విచ్చెస్, గ్రిడ్ స్విచ్చెస్, ఆర్కిట్రేవ్ స్విచ్చెస్ అండ్ రోటరీ స్విచ్చెస్. సో ఇవి అలాగే పుష్ బటన్ స్విచ్చెస్, బెడ్ స్విచ్చెస్, టేబుల్ ల్యాంప్ స్విచ్చెస్, ఐరన్ క్లాడ్ వాటర్ టైట్ స్విచ్చెస్. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో బ్రీఫ్గా చూసుకోవచ్చు.
according to their function and place of use. Surface switches or tumbler switches, flush switches, pull or ceiling switches, grid switches, architrave switches, rotary switches, push button switches, bed switches, table lamp switches, ironclad వాటర్ టైట్ స్విచ్చెస్. సో ఇవి అనమాట మనకు ఉండే డిఫరెన్స్. నెక్స్ట్ అకార్డింగ్ టు ఆపరేషన్ రిక్వైర్డ్. ఆపరేషన్ మనకు కావాల్సినవి 1-way స్విచ్, 2-way స్విచ్, 2-way సెంటర్ ఆఫ్ స్విచ్, ఇంటర్మీడియట్ స్విచ్చెస్. సో అకార్డింగ్ టు ఆపరేషన్ ప్రకారం మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ ఉన్నాయి. 1-way స్విచ్, 2-way స్విచ్, 2-way సెంటర్ ఆఫ్ స్విచ్, ఇంటర్మీడియట్ స్విచ్. అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. సో సింగిల్ పోల్ స్విచ్, డబుల్ పోల్ స్విచ్, ట్రిపుల్ పోల్ స్విచ్. ఫస్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ తెలిస్తే వీటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా చదువుకోవచ్చు. నెక్స్ట్ అకార్డింగ్ టు టైప్ ఆఫ్ బేస్ మెటీరియల్స్. పోర్సిలిన్ స్విచ్చెస్, బేక్లైట్ స్విచ్చెస్. బేస్ మెటీరియల్స్లో మనకి 2 టైప్స్, పోర్సిలిన్ స్విచ్చెస్, బేక్లైట్ స్విచ్చెస్. అకార్డింగ్ టు షేప్ ఆఫ్ ద బేస్. రౌండ్ స్విచ్చెస్, స్క్వేర్ స్విచ్చెస్, రెక్టాంగులర్ స్విచ్చెస్. అకార్డింగ్ టు షేప్ ఆఫ్ ద బేస్ అంటే పైన మనం కింద యూజ్ చేసే బేస్ని పట్టుకొని రౌండ్ బేస్ ఉంటుంది, స్క్వేర్ బేస్ ఉంటుంది, అలాగే రెక్టాంగులర్ బేస్ ఉంటుంది. అకార్డింగ్ టు ద కలర్ ఆఫ్ ద బేస్. అలాగే బేస్లో ఉన్న కలర్, వైట్ బేస్ స్విచ్చెస్, బ్లాక్ బేస్ స్విచ్చెస్, బ్రౌన్ బేస్ స్విచ్చెస్. అలాగే ఇవే కాకుండా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చెస్. మెయిన్ స్విచ్చెస్ మనం ఇళ్ళలో వాడుతున్నాం కదా, మెయిన్ స్విచ్చెస్. ఐరన్ క్లాడ్ స్విచ్చెస్. ఐరన్ క్లాడ్ స్విచ్చెస్ ఏంటివి అంటే డిపిఐసి, డబుల్ పోల్ ఐరన్ క్లాడ్ స్విచ్చెస్, డిపిఐసి. అండ్ టీపీఐసి, ట్రిపుల్ పోల్ ఐరన్ క్లాడ్ స్విచ్చెస్. అలాగే టీపీఐసిఎన్, ట్రిపుల్ పోల్ ఐరన్ క్లాడ్ విత్ న్యూట్రల్ లింక్. అలాగే ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మెయిన్ స్విచ్చెస్ మనకి ఈ 4 టైప్స్ అనమాట. డిపిఐసిఎస్, టీపీఐసిఎస్, అలాగే టీపీఐసిఎన్ఎస్ అండ్ ఎంసీబీ. మనం మోస్ట్లీ యూజ్ చేసేది మామూలుగా ఎంసీబీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద నైఫ్ స్విచ్చెస్. సింగిల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్చెస్, ఎస్పీఎస్టీ. సింగిల్ పోల్ డబుల్ త్రూ స్విచ్చెస్, ఎస్పీడిటీ. డబుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్చెస్, డబుల్ పోల్ డబుల్ త్రూ స్విచ్చెస్. ట్రిపుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్చెస్, ట్రిపుల్ పోల్ డబుల్ త్రూ స్విచ్చెస్, ఎస్పీఎస్టీఎస్. సింగిల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్చెస్, సింగిల్ పోల్ డబుల్ త్రూ స్విచ్చెస్, డబుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్చెస్, డబుల్ పోల్ డబుల్ త్రూ స్విచ్చెస్, ట్రిపుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్చెస్, ట్రిపుల్ పోల్ డబుల్ త్రూ స్విచ్చెస్, ఎస్పీఎస్టీ, ఎస్బీడిటీ, డిపిఎస్టీ, డిపిడిటీ, టీపీఎస్టీ, టీపీడిటీ. సో ఇవన్నీ మనకి నైఫ్ స్విచ్చెస్ అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్ అండ్ ప్లేసెస్. సో వాట్ ఆర్ ద మనం ఇప్పుడు ఇవన్నీ చదువుకున్నాం కదా, వాటి గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇక్కడ ఇచ్చారు చూడండి. సర్ఫేస్ ఆర్ టంబ్లర్ స్విచ్చెస్ ఎలా ఉంటాయి మనకి? సర్ఫేస్ ఆర్ టంబ్లర్ స్విచ్చెస్ ఎక్కడ యూస్ చేస్తాం? ది స్విచ్చెస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ ద మౌంటింగ్ బ్లేడ్స్ డైరెక్ట్లీ ఫిక్స్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాల్. సో వీటిని మౌంటింగ్ బ్లాక్లో, వుడెన్ బ్లాక్లో మనం ఏం చేస్తామంటే గోడకు తగిలిచ్చేస్తాం. Such switches projected out of the surface of the wall. The switches may be 1-way or 2-way and are available in round and oblong base. సో మనకి కింద బేస్ ఎలా వస్తుంది అంటే రౌండ్ షేప్ కానీ రెక్టాంగులర్ షేప్ కానీ వస్తుంది. సో ద స్విచ్చెస్ మేబీ స్విచ్చెస్ అంటే 1-way or 2-way స్విచ్చెస్ ఉంటాయి. దీస్ ఆర్ రేటెడ్ యాజ్ 5 amps to 250 volts. సో 5 amps to 250 volts అంటే మన విండ్లలో యూజ్ చేసేటువంటి ఈ స్విచ్చెస్ అనమాట. అంతేకాకుండా ఫర్ పవర్ సాకెట్స్కి 15 amp 250 volts కూడా ఉంటాయి. సో లైటింగ్ స్విచ్చెస్ అంటే ఫ్యాన్స్కి, లైట్స్కి యూజ్ చేసేటివి. అలాగే పవర్ స్విచ్చెస్, పవర్ సాకెట్స్ నిన్న చెప్పాం కదా మనం, ఏ మిక్సర్ గ్రైండర్స్కి, రిఫ్రిజిరేటర్ దగ్గర పెట్టుకునేటివి, అవి 15 amps 250 volts. సో ద డిఫరెంట్ ఆఫ్ స్విచ్చెస్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. సో కింద ఫిగర్స్లో మనకు షో చేశారు చూడండి, చూపిస్తాను మీకు. 1-way స్విచ్ 5 amp, కవర్ రిమూవ్, రైట్. కవర్ రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మనకి అంటే ఇలా ఉంటుంది. అలాగే 2-way స్విచ్, కవర్ రిమూవ్డ్. నెక్స్ట్ సింగిల్ పోల్ 1-way అండ్ అంటే ఒక పోలే ఉంటుంది, అంటే పూర్వకాలంలో వాడేవాళ్ళు ఇదంతా, ఇవన్నీ ఓల్డేజ్ పూర్వకాలంలో వాడేవాళ్ళు. అలాగే నెక్స్ట్ 5 amp రౌండ్ బేస్, బేస్ కింద రౌండ్గా ఉంటుంది. 5 amp ఆల్ బ్లాక్, బేస్ కలర్ అనమాట బ్లాక్. అలాగే 5 amp పైలట్ స్విచ్. ఇవన్నీ మనం పూర్వకాలంలో వాడేవాళ్ళం, రైట్. ఇప్పుడు మనం ఓన్లీ 1-way స్విచ్ 5-way మాత్రమే వాడుతున్నాం. అలాగే 15-year రెండు వాడతాం. సో ఇక్కడ చూడండి 5-way అబ్లాంగ్ స్విచ్ అంటే బేస్ అబ్లాంగ్ అంటే రెక్టాంగులర్లో ఉంటుంది. ఇక్కడ మనకి 5-way ఏమైంది, ఇది మనకి రౌండ్ బేస్, ఒకటేమో రౌండ్ బేసు, ఒకటేమో రెక్టాంగులర్ బేస్ అనమాట. సో ఇంకా 15 ampere 3-pin స్విచ్ సాకెట్ కంబైన్. సో దీనిలోనే సాకెట్ ఉంటుంది, స్విచ్ ఉంటుంది. నెక్స్ట్ డబుల్ పోల్ స్విచ్, అలాగే నేను 1-way స్విచ్. ఇది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచెస్ అకార్డింగ్ టు దేర్ ఏంటి మనకి ఫంక్షన్ అండ్ ప్లేస్ ఆఫ్ యూజ్ అనమాట.
Next coming to flush switches. As the name indicates, these switches are fixed in flush with the wall and they do not project out from the wall. సో మనం ఇండికేట్స్ ఫ్లష్ అంటున్నాం కదా, వీటిని ఏం చేస్తాం మనం అంటే ఫిక్స్డ్ ఇన్ ఫ్లష్, ఒక ఫ్లష్లో ఫిక్స్ చేస్తాం విత్ ద వాల్తో ఫిక్స్ చేస్తాం అండ్ దే డూ నాట్ ప్రొజెక్ట్ అవుట్ ఫ్రమ్ ద వాల్. సో మనకి ఇవి వాల్ నుంచి బయటికి రావు. దీస్ ఆర్ యూజ్డ్ వేర్ హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ అండ్ అపియరెన్స్ ఆర్ డిజైర్డ్. ఎక్కడైతే మనం పెద్ద పెద్ద విల్లాస్ కానీ ఇలాంటి దానిలో అపియరెన్స్ నీట్గా ఉండాలి, అలాగే హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఉండాలి, అక్కడ యూజ్ చేస్తాం. రైట్. ఇన్ దిస్ స్విచెస్ ఆల్ కరెంట్ క్యారింగ్ పార్ట్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ హై గ్రేడ్ వీట్రస్ పోర్సిలిన్ బేస్డ్ ఎన్క్లోజ్డ్ ఇన్ అన్ ఐరన్ వుడ్ బాక్స్ రిక్రేజ్డ్ ఇంటు ద వాల్. సో ఏం చేస్తామంటే మనం బేస్ని ఆ యొక్క వాల్లోకి పోర్సిలిన్ బేస్ తీసుకొని వాల్లోకి మౌంట్ చేస్తాం. దీస్ ఆర్ సమ్ టైమ్స్ నోన్ యాజ్ పియానో టైప్ స్విచెస్. సో వీటిని మనం ఏమంటామంటే కొన్నిసార్లు పియానో టైప్ స్విచెస్ అని కూడా అంటాం. సో ఇవి ఎన్ని యాంప్స్ ఉంటాయంటే 5 amps 250 volts, అలాగే 15 amps 250 volts. మనం ఇండ్లలో యూజ్ చేసేది. నవ్ డేస్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూజ్డ్ ఫర్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. సో ద వేరియస్ టైప్ ఆఫ్ ఫ్లష్ స్విచెస్. సో న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్లలో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం వీటిని. ఎందుకంటే మనకి వీటి యొక్క అపీరెన్స్ నీట్గా ఉంటుంది, అలాగే మనకి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. సో చూడండి, పియానో టైప్ 1 way ఇచ్చాడు, పియానో టైప్ 2 way, అలాగే డీప్ స్విచ్, నెక్స్ట్ 5 way డబుల్ స్విచ్, 2 స్విచెస్ అనమాట. 1 way స్విచ్ రౌండ్ బేస్, సో రౌండ్ బేస్లో 1 way స్విచ్, అలాగే 5 way 2 way స్విచ్ స్క్వేర్ బేస్, 15 amp ప్లేట్ టైప్ స్విచ్, ఫింగర్ టచ్ మార్క్ స్విచ్ 1 way ఆర్ 2 way. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లష్ స్విచెస్. నెక్స్ట్ కమింగ్ టు ద పుల్ ఆర్ సీలింగ్ స్విచెస్. దీస్ స్విచెస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ ద సీలింగ్. సో వీటిని మనం ఏం చేస్తామంటే రూఫ్కి, సీలింగ్కి ఫిక్స్ చేస్తాం. అండ్ ఆల్ ద లైవ్ పార్ట్స్ ఆర్ అవే ఫ్రమ్ ద ఆపరేటర్. రైట్. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆపరేటర్కి లైవ్ పార్ట్లు ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చూసి ఉంటాం ఎక్కడ అంటే, ఇప్పుడు టేబుల్ ఫ్యాన్స్ కొన్ని గోడకు తగిలిచ్చి మనం ఇలా లాగుతూ ఉంటాం. సో అవి అనమాట పుల్లింగ్ స్విచ్. ఇట్ ఫంక్షనింగ్ యాజ్ 1 way స్విచ్ టు మేక్ ఆర్ బ్రేక్ ఏ సర్క్యూట్. సో మనకి ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే ఇది 1 way స్విచ్గా పనిచేస్తుంది. దీస్ ఆర్ ఆపరేటెడ్ విత్ ఏ సింగిల్ పుల్ ఆన్ ద కార్డ్ ఫర్ ద ఆన్ అండ్ ఆఫ్ పొజిషన్. సో మనం ఒక పుల్ లాగితే ఆఫ్ అవుతుంది, ఇంకో పుల్ లాగితే ఆన్ అవుతుంది. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ బాత్రూమ్స్ ఫర్ ఆపరేటింగ్ వాటర్ హీటర్స్, ఇన్ బెడ్రూమ్స్ ఫర్ ఆపరేటింగ్ లైట్స్ ఆర్ ఫ్యాన్స్ అండ్ ఫర్ డెకరేషన్ లైట్స్ ఎక్సెట్రా. సో చెప్పాం కదా మనం ఇంతకుముందు. ఇప్పుడే ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఫ్యాన్స్ కానీ బెడ్రూమ్స్లో దగ్గర పడుకున్న తర్వాత మన మంచం దగ్గర ఈ యొక్క ఫ్యాన్ కానీ లైట్స్ కానీ తొందరగా ఆపరేట్ చేయాలంటే ఈ యొక్క పుల్ ఆర్ సీలింగ్ స్విచ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద గ్రిడ్ స్విచెస్. సో గ్రిడ్ స్విచెస్ అంటే ఏమంటే దీస్ ఆర్ సిమిలర్ టు దట్ ఆఫ్ సర్ఫేస్ స్విచెస్. సో సర్ఫేస్ స్విచెస్ సిమిలర్గా ఉంటాయి, బట్ దే ఆర్ లైట్ ఇన్ వెయిట్ అండ్ స్మాల్ ఇన్ సైజ్. సో ఏమవుతాయి మనకి లైట్ ఇన్ వెయిట్, లైట్గా ఉంటాయి, అలాగే స్మాల్ సైజులో ఉంటాయి. దీస్ ఆర్ యూజ్డ్ విత్ పోర్టబుల్ మిషన్స్ సచ్ యాజ్ డ్రిల్ మిషన్స్, పోర్టబుల్ గ్రైండర్. సో ఏంటి మనకి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం పోర్టబుల్ మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రిల్లింగ్ మిషన్స్, పోర్టబుల్ గ్రైండర్స్, వీటిని ఆపరేట్ చేయడానికి మనం ఈ గ్రిడ్ స్విచెస్ని యూజ్ చేస్తాం. దే ఆర్ మేడ్ ఎయిదర్ ఇన్ 1 way ఆర్ 2 way ప్యాటర్న్. సో మనం 1 wayగా యూజ్ చేయొచ్చు, లేదంటే 2 wayగా యూజ్ చేయొచ్చు. సో వీటి యొక్క రేటింగ్ ఏంటంటే 5 amps అండ్ 15 amps రేటింగ్. వీటిని మనం ఏమంటామంటే టాగుల్ స్విచెస్ అంటాం. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద architrave switches. In this type, the switch movement is enclosed in a compact porcelain base as known as architrave అంటాం. సో ఏమవుతుంది మనకి, సో చూడండి ఈ స్విచ్ మూమెంట్ ఎన్క్లోజ్డ్ అయి ఉంటుంది. ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ కాంపాక్ట్ పోర్సిలిన్, ఒక పోర్సిలిన్ దానిలో ఎన్క్లోజ్డ్ అయి ఉంటుంది బేస్. సో ఇది కవర్ ప్లేట్. సీ హియర్, ఒకసారి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద బేస్ కవర్ ప్లేట్ అనమాట. ఇది పోర్సిలిన్. సో పోర్సిలిన్ స్విచ్. సో ఈ పోర్సిలిన్లోకి ఈ యొక్క స్విచ్ని ఇమ్మర్స్ చేసి ఉంటాం. ఏ కవర్ ప్లేట్ షోన్ ఫిగర్ ఈజ్ ఫిక్స్డ్ టు ద అట్రాక్టివ్ స్విచ్ బై మీన్స్ ఆఫ్ స్క్రూస్. సో ఈ బై మీన్స్ ఆఫ్ స్క్రూస్తో మనం వీటిని ఏం చేస్తాం, ఇవి స్క్రూస్ అనమాట. బై మీన్స్ ఆఫ్ స్క్రూస్తో వీటిని ఈ పోర్సిలిన్కి ఫిక్స్ చేసేస్తాం. దీ స్విచెస్ కెనాట్ ఆపరేట్ వితౌట్ కవర్ ప్లేట్ అండ్ దే ఆర్ అవైలబుల్ ఇన్ 1 way అండ్ 2 way. సో ఖచ్చితంగా దీనికి ఏముండాలి అంటే ఈ యొక్క కవర్ ప్లేట్ అనేది ఉండాలి. కవర్ ప్లేట్ లేకుండా మనం దీన్ని ఆపరేట్ చేయలేం. నెక్స్ట్ కమింగ్ టు ద రొటేటరీ స్విచెస్. These switches consist of an insulated handle to which the blades are fixed. So whatever the handle is rotated, the blades moves in steps and make in contact with the terminals to which the wires connected. So ఈ రొటేటరీ స్విచెస్ అనేటివి మనకి ఇలా ఉంటాయి.
సో దీనికి ఏముంటాయంటే మనకి సో ఇన్సులేటెడ్ హ్యాండిల్ నాబ్, దిస్ ఈస్ ద నాబ్, ఇన్సులేటెడ్ హ్యాండిల్ నాబ్, ఇది నాబ్ అనమాట. సో ఇన్సులేటెడ్ హ్యాండిల్ నాబ్ ఉంటుంది ఇక్కడ. ఈ ఇన్సులేటెడ్ హ్యాండిల్ నాబ్ ఏం చేస్తుంది మనకంటే బ్లేడ్స్ ఫిక్స్ చేస్తుంది. సో వెన్ ఎవర్ ద హ్యాండిల్ ఈజ్ రొటేటెడ్, ఎప్పుడైతే మనకి ఆ యొక్క నాబ్ని రొటేట్ చేస్తామో ద బ్లేడ్స్ మూవ్ ఇన్ స్టెప్స్ అండ్ మేక్ ఇన్ కాంటాక్ట్ విత్ ద టర్మినల్. సో ఆ బ్లేడ్స్ అనేది లోపల ఉన్న బ్లేడ్స్ అనేటివి మనకి లోపల ఉన్న బ్లేడ్స్ మూవ్ అయ్యి కాంటాక్ట్ అయ్యి వైర్స్ అనేటివి కనెక్ట్ అవుతాయి. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రొటేటరీ స్విచ్ ఇస్ ఫ్యాన్ రెగ్యులేటర్. మనం చూసాం కదా ఫ్యాన్ రెగ్యులేటర్ ఎలా కావాలంటే అలా మనం ఏం చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో అలా రొటేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క కాంటాక్ట్ అనేది ఎక్కడైతే కావాలనుకున్నామో అక్కడ పోయి మనకి ఈ యొక్క వైర్కి అటాచ్ అవుతుంది. when it is in one position, fan rotates at a particular speed, and if regulator rotates to other position, fan rotates at different speed. So the difficult rotating switches are shown in figure. చూడండి ఇక్కడ వరకు. నెక్స్ట్